మన జీవితములలో దేవుని తోడు మనకు నిజముగా అవసరమా? సర్లేవు తోడుగా ఉంటానికి వచ్చాడు, చచ్చిపోయి తిరిగి లేచి ఎప్పటికి మీ దగ్గర ఉంటాను అబ్బాయి, మొత్తాన్ని చేయించుకొచ్చేసాను అన్నాడు. బాగానే ఉంది వినడానికి, కానీ అసలు అవసరమా? నాకేమో అనిపించట్లేదు అవసరమని. మేమేం బాగానే ఉన్నాం, మాకు అక్కర్లేదు యేసు ప్రభు ఆదరగలా అని చెప్పేసి వీధుల్లో వస్తున్నారు కదా. ఇక్కడ ఎందుకు చెప్తున్నారు రా మాకేం అవసరం ఇదిలా అని చెప్పి కసురుకుంటున్నారు కదా. నిజముగానే మానవునికి దేవుని తోడు అవసరమా, అవసరం లేదా? ఒక వాస్తవికమైన జోక్ ఒకటి చెప్తారు మీకు. విజయవాడలోనే తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చాలా సంవత్సరాల క్రితం దేవుడు ఉన్నాడని ఒక దైవజనుడు, దేవుడు లేడు అనే నాస్తికుడు ఒకడు ఓపెన్ డిబేట్ పెట్టారట. చాలా గంభీరంగా జరిగిందట. చివరికి సత్తా సరుకు గొడవ గోత్రం ఆత్మశేఖం అని నడిపి బియ్యం లేని ఒకడు వెళ్ళినట్టున్నాడు. వీడు ప్రూవ్ చేయలేకపోయాడు. ఎవరన్నా కృప కలిగిన వారు పౌలు వలె కోర్టులో నిలబడి వాదించగలిగిన వాళ్ళు ఎవరు పడి తగునమ్మ వెళ్ళిపోతే అలాగే. ఇప్పుడు గులియాత్ యుద్ధానికి కంగారు పడి ఎవరు పడితే వెళ్ళిపోకూడదు. ఫస్ట్ అయితే తగిలేయాలి, తగలేదనుకో ఆడవగలడు, ఆడు మామూలుడు కదాడు. పర్లేదు ఇంకా 4 ఉన్నాయి కానీ తీసి తగ్గుంటాడు, దెబ్బ చంపేస్తాడు. ఆడు ఆ సుశిక్షిత సైనికుడు అన్నాడు, బాల్యం నుండి యుద్ధాభ్యాసం పెరిగిన వాడండి. ఆ మొదటి రాయి తగిలితే సరే కానీ తగలపోతే ఆడు వదలడు, అసలు ఆడు మామూలుడు కదాడు. అలాంటి డిబేట్లకు వెళ్ళినప్పుడు తొలి దెబ్బకు పడిపోవాలంతే. మళ్ళీ సార్ ప్రిపేర్ అవుతాను ఉండి ఇంకో పుస్తకాలు చదువుకుని ఉంటే అలా ఉండకూడదు. సరైన సిద్ధపాటుతో సరుకు సత్తా వెళ్ళాలా. మనోడు దెబ్బ తినేశాడు. యువతలోడు దేవుడు లేడు అని వాదాన్ని నెగ్గించుకోగలిగాడు. దేవుడు లేదని నెగ్గించుకున్నవాడు వాడి ఫ్రెండ్కి ఫోన్ చేసి, రేయ్ చెప్పానా మనమే గెలిచాం ఏంటి, దేవుడు ఉన్నాడు అనేవాడిని ఓడిపోయాడు అంటే, దేవుడు దేవల్ల నేనే గెలిచాను అన్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక తాత్వికమైనటువంటి భావన మీకు చెప్తాను, ఒక తాత్వికమైన భావన. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫిలసాఫికల్ స్టేట్మెంట్ ఏంటంటే, లేని విషయానికి ఆ పదం పుట్టదట. దేవుడు అనేవాడు లేకపోతే అసలు ఆ మాట పుట్టదు. దయ్యం అనేది లేకపోతే ఆ మాట పుట్టదు. పాపం అనేది లేకపోతే ఆ మాట పుట్టదు. లేదు అనే ఒక స్థితి లేకపోతే లేదు అనే పదం పుట్టదు. అర్థమైనట్టుగా ఉందా? అర్థమైనట్టుగా? అది వాస్తవం అండి, ఇదే అమాయకమైన ముచ్చట కాదు ఇది. కాబట్టి అసలు మనిషికి దేవుని తోడు అవసరమా? దేవుడు లేడు అని చెప్పేవాడు కూడా అవసరమైంది. దేవునికి స్తోత్రం.